నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం నవవిధ భక్తులు అనే విషయం గురించి తెలుసుకుందాం. భాగవతంలో పోతన చాలా అద్భుతంగా దీనికి సంబంధించి వర్ణించడం జరిగిందంటారు. అంటే దేవుణ్ణి నువ్వు ఏ విధంగానైనా పూజించు, కానీ అందులో ఆ భక్తిలో విభిన్న రకాలు ఉంటాయి. ఆ విభిన్న రకాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా మనం స్తుతించి దేవుణ్ణి మనం దగ్గర అవ్వడానికి మనం చేయగలం అన్న విషయంలో కొన్ని రకాలైన విషయాలు నవవిధ భక్తుల రూపంలో చెప్తారు. అందులో మొట్టమొదటిగా శ్రవణము అనేది ఒకటి. అంటే దేవుడికి సంబంధించిన విషయాలు వినడం, అంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు వినడం ద్వారా, అంటే ఏ విషయాలైనా ఆయన సంబంధించిన కథల రూపంలో కానీ, స్తోత్రాల రూపంలో కానీ, శ్లోకాల రూపంలో కానీ, ఏదైనా సరే భగవంతుడికి సంబంధించినది ఏదైనా సరే వినడాన్ని శ్రవణము అంటారు. అదొక రకమైన భక్తి మార్గంలోకే వస్తుంది. మొదటిది శ్రవణము. రెండోది వచ్చేటప్పటికి కీర్తనము. కీర్తనం అంటే ఏంటి? దేవుడికి సంబంధించిన విషయాలు మనం పాడగలగడం, లేకపోతే కీర్తించటం, దేవుణ్ణి మనం 1000 నోళ్ళ దాని భగవంతుడికి సంబంధించి మనం చేయగలిగిన విధానంలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా కీర్తనలోకే వస్తాయి. అంటే మొదటిది శ్రవణము, తర్వాత వచ్చేప్పటికి కీర్తనము. తర్వాత ఇంకా మనం తీసుకున్నట్లయితే భగవంతుడిని ఇంకో విధంగా మనం అర్చిస్తాం. అర్చించటం కూడా భగవంతుడి మీద ఉండే భక్తితో చేసేదే. తర్వాత ఏ రకంగా అర్చిస్తాము అంటే ఇవన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఈ శ్రవణం విషయంలో మనం ఒక ఉదాహరణ ఎవరు వస్తారంటే పరీక్షిత్ మహారాజు. ఆయన శ్రవణం అని వినడం ద్వారా భగవంతుడికి సంబంధించిన విషయాల్లో ఆయన్ని చెప్పచ్చు. అలాగే ఈ యొక్క కీర్తనము విషయం వచ్చేటప్పటికి సుఖమహర్షి గురించి చెప్తారు. ఈయనంతా భాగవతం ఇవన్నీ కూడా వినిపించటం ద్వారా, కీర్తించటం ద్వారా, కీర్తన రూపంలో ఆయన చెప్పారు అని చెప్పి అంటారు. అంటే కీర్తనం. తర్వాత దీంతో పాటుగా మనకి ఇంకొకటి భగవంతుడి యొక్క పాదసేవ. అంటే దేవుడికి పాదసేవనం అంటే దేవుడికి ఎల్లప్పుడూ కూడా పాదాల దగ్గర సేవ చేస్తూ దేవుణ్ణి ఎంతో ఇదిగా భక్తిగా భావిస్తూ భగవంతుడి యొక్క అండదండలు మన మీద ఉండేట్టుగా, భగవంతుడితో మనం ఎల్లవేళలా ఆయనతో సమీపంలో ఉన్నట్టుగా ఆయనకి పాదసేవనం అనేది కూడా ఒకటి చెప్తారు. మనం చూసినట్లయితే పురాణాల్లో అమ్మవారు ఎప్పుడు కూడా మహావిష్ణువుకి ఎంత చక్కగా ఉంటారు దగ్గరగా ఆ విధానంలో. కాబట్టి పాదసేవనం. అలాగే ఇంకొకటి వచ్చేప్పటికి అర్చన చేయడం, అంటే భగవంతుణ్ణి అర్చించటం. ఇంత చక్కగా అర్చించే విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో భగవంతుణ్ణి ఏ విధంగా నువ్వు అర్చించగలవో ఆ విధంగా అర్చించగలిగే విధానాన్ని మనం ఇందులో చెప్తాం. అంటే నీకు వచ్చిన విధానంలో పూలతో అర్చిస్తావా, దేంతో అర్చిస్తావు అన్నది కూడా మనం ఇందులో చెప్తాం. కనుక అర్చనా విధానం కూడా నవవిధ భక్తి మార్గంలో ఒకటిగా మనం చెప్తాం. అలాగే ఇంకా దీంట్లో ఇంకా ఏం చెప్తామంటే మనం భగవంతుణ్ణి మనం నమస్కారం అంటే వందనం, దేవుడికి వందనం అంటే నమస్కరించటం. నమస్కరించే విధానంలో భగవంతుడిని ఏ విధంగా మనం నమస్కరించుకుంటాం ఈ విషయం వచ్చేప్పటికి దీంట్లో మనం అక్రూరుడు అనే వ్యక్తిని కనుక మనం చూసినట్లయితే బలరామకృష్ణుల దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకెళ్లే సందర్భంలో అక్రూరుడు వందనం చేసిన విధానానికి శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. కాబట్టి వందనం అనేది కూడా చాలా 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 గొప్ప విషయం. అలాగే దాంతోపాటుగా ఇంకా మనం చెప్పే దాంట్లో ఇంకొక విధానం ఏంటి నవవిధ భక్తుల్లో దాస్యం. దాస్యం అంటే ఏంటి? అవతల వ్యక్తి కొరకు దేవుడు అన్ని విధాలా కూడా దేవుడి యొక్క కరుణా కటాక్షాల కోసం ఏమీ ఆశించకుండా భగవంతుడి మీద మనం అన్ని విధాలా కూడా మనం ఇంకా మనస వాచ కర్మేణ భగవంతుడిని మనం ఎంతో ఇదిగా ప్రేమగా అభిమానంగా మనం దాస్యుళ్లాగా, వాళ్ళకి దాసి లాగా అనుకోండి, దాస్యం వాళ్ళ కొరకు మనం ఆలోచించడం. ఈ దాస్యానికి ఉదాహరణగా మనం హనుమంతుడిని చూస్తాం రామాయణంలో. దాస్య భక్తికి హనుమంతుడిని చెప్తారు. అలాగే ఈ యొక్క ఇక నెక్స్ట్ దాంట్లో ఇంకా తీసుకున్నట్లయితే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే సఖ్యత కూడా ఇంకో భక్తి మార్గమే. సఖ్యత అంటే ఏంటి? భగవంతుడిని మనం స్నేహితుడిలా భావించడం. అదేంటి భగవంతుడిని స్నేహితుడిలా భావిస్తారా? ఎందుకు లేరు? అర్జునుడిని మనం చూసినప్పుడు, కృష్ణార్జునుని చూసినప్పుడు అర్జునుడు ఎంత చక్కగా సఖ్యత భక్తిభావంలో ఎంత చక్కగా ఉన్నాడు శ్రీకృష్ణుడితో. అంటే మన భక్తి మార్గంలో సఖ్యత కూడా ఒకానొక విధానంగానే మనం దాంట్లో చెప్పచ్చు. అలాగే సఖ్యత తర్వాత ఇంకొకటి కూడా ఉంది. అదేంటంటే ఆత్మనివేదన. నవవిధ భక్తి మార్గాల్లో చాలా ముఖ్యమైనది ఆత్మనివేదన అంటే ఏంటంటే భగవంతుడే సర్వస్వం, భగవంతుడి కొరకు నేను ఏదన్నా ఇచ్చేస్తాను, నాకేది అక్కర్లేదు, దేవుడు అన్నీ నా సర్వస్వం అన్న భావనలో మనం గనక చూసినట్లయితే
బలిచక్రవర్తి దగ్గరికి భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనని తాను ఆయనకి మూడో కాలు ఎక్కడ పెట్టాలి అని భగవంతుడు అడిగినప్పుడు తన శిరస్సు మీద పెట్టమని ఆయన అడుగుతాడు. అంటే ఆత్మనివేదన. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ని రకాల భక్తి మార్గాలు భగవంతుడి మీద మనం చూపించవచ్చు. శ్రవణం ద్వారా, కీర్తనం ద్వారా, అర్చన ద్వారా, పాదసేవనం ద్వారా, అలాగే దాస్యం ద్వారా, లేకపోతే వాళ్ళతో వందనం, తర్వాత అర్చన, తర్వాత ఈ యొక్క అన్ని సఖ్యత, తర్వాత ఈ యొక్క భగవంతుడికి మనని మనం నివేదించుకునే ఆత్మనివేదన. ఇన్ని రకాలుగా భగవంతుడి మీద భక్తులకి ఉండే ఫీలింగ్స్ భగవంతుడి మీద ఎన్ని రకాలుగా ఉన్నా అన్నిట్లో కావాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే వ్యక్తికి భగవంతుడి మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ. వీటన్నిటికీ ప్రధానంగా ఏంటి, 9 రకాల భక్తి మార్గాలు ఉన్నా ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నా, కొందరు కీర్తించగలరు, కొందరు వినగలరు, కొందరు పాడగలరు, కొందరు ఈ రకంగా పాదసేవన చేయగలరు, మరికొంతమంది అర్చించగలరు, స్నేహితుడిగా భావించగలరు. ఎన్ని రకాలుగా చేసినా అన్నిటికంటే ప్రధానంగా వ్యక్తికి కావాల్సింది ఏంటి అంటే భగవంతుడి మీద పూర్తి స్థాయిలో నమ్మకం, విశ్వాసం, మనసు పెట్టిన శ్రద్ధ. ఇవన్నీ ఎప్పుడైతే భగవంతుడి మీద మనం ఎక్కువ స్థాయిలో నిజంగా చూపించగలుగుతామో దానికి మించింది ఇంకొకటి లేదు. అంటే భక్తి ఎన్ని రకాల మార్గాల్లోనే ఉండొచ్చు, దానికి నువ్వు ఎన్ని రకాలుగా అయినా సరే నీకు వచ్చిన విధానంలో నువ్వు భగవంతుడిని కీర్తించవచ్చు. కానీ ఎన్ని రకాలుగా నువ్వు కీర్తిస్తున్నా కూడా భగవంతుడికి అది చేరాలి. అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం చేసే ఈ నవవిధ భక్తి మార్గాలు అనేవి భగవంతుడిలో ఆ ఫీలింగ్ కలిగించే విధంగా ఉండాలంటే ఈ రకంగా నా కోసం ఇది అవుతున్నాడా. అంతెందుకు స్మరణ అనేది కూడా అత్యద్భుతమైంది. స్మరణకి ఉదాహరణగా ఎప్పుడు కూడా ప్రహ్లాదుడిని చెప్తారు, అది మరొక భక్తి మార్గం. అంటే ఈ 9లో కూడా ఎవరికి ఏది వీలవుతుందో ఆ విధంగా చేసుకుంటూ భగవంతుడిని స్మరించుకుంటూ భగవంతుడి మార్గంలో వెడుతూ ఎవరి విధానంలో వాళ్ళు వెడుతూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడమే చివరికి అందరూ కూడా చేయవలసింది. కనుక ఏ మార్గాన్ని అవలంబించినా దేవుడి యొక్క భక్తి మార్గాన్ని విడవకుండా తమకి తోచిన విధంగా నిత్యం దేవుణ్ణి ఏదో రూపంలో మనం స్మరణ, కీర్తన అన్నీ ఏదో రూపంలో చేసుకుంటూ ముందుకు పెడితే తప్పనిసరిగా భగవంతుడి యొక్క ఆశీస్సులు అనేవి మన మీద ఉంటాయన్న విధానాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నమస్కారం.